మేమందరముగా కూడా క్రైస్తవులుగా మారడానికి కారణం కేవలము ఒక పని మనిషి ప్రార్థన. అవునండి, ఒక నీతిమంతురాలు. మా 3 కంపెనీల్లోకి దేవుడు ఎందుకు ఒక పని మనిషిని ఉంచాడు? ఇప్పుడు మీ గ్రామానికి పాస్టర్ గారు వచ్చారా? అలాగూ కొన్ని వందల మంది మా కంపెనీల పని వాళ్ళ మధ్యలోకి ఒక క్రైస్తవురాలు వచ్చింది. ఆమె ప్రార్థన చేస్తే మా 3 కంపెనీల్లో ఉన్న వందల మంది పనివారు, నాతో పనిచేస్తున్న 7 ఇంజనీర్లు, నేను, మేమందరము ఎందుకు క్రైస్తవులుగా మారేమో మీకు విషయం చెప్తా. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకిస్తాడు, వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపిస్తాడు. ఇప్పుడు మా అందరికి వచ్చిన శ్రమ ఏంటి? దేవుడు ఏం ఆలకించి ఏం చేశాడు? మీకు 4 మాటలు చెప్తా. అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ ఒక ట్రైన్ సెంటర్ ఉంటుంది, మీకు తెలుసు. దాని పక్కనే డాబా గార్డెన్స్ అని ఒక ఖరీదైన ప్రాంతం ఉంటుంది. అక్కడ సెల్ ఫోన్ షాప్స్, బంగారం షాపులు, బట్టల షాపులు, ఖరీదైన ప్రాంతం. ప్రతి అంగుళం ఖరీదే. ఆ ఖరీదైన ప్రాంతంలో నేను ఒక పెద్ద స్థలం కొన్నానండి. అరే మాట్లాడుద్దురా, ఒక్క నిమిషం మాట్లాడు. నేను ఎందుకు అంత ఖరీదైన ప్రాంతంలో పెద్ద స్థలం కొన్నానంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నా. ఎందుకు కొన్నానంటే నా వ్యాపారం. నేను ఇంజనీర్ని కదా. ఆ స్థలంలో ఒక అద్భుతమైన 5 అంతస్తుల భవనాన్ని డిజైన్ చేశాను. నా దగ్గర ఇంజనీర్లు ఉన్నారు, పనులు ఉన్నారు, డబ్బు ఉంది. అద్భుతమైన 5 అంతస్తుల భవనాన్ని కట్టేశారు. ఇంకో 10 రోజుల్లో దాన్ని ఓపెన్ చేస్తామనగా అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఎవరూ ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలమట్టమై పడిపోయింది. ఇదే పాష గారు చెప్పారుగా, వాన రాలేదు, వరద రాలేదు, గాలి రాలా, ఏమీ రాలా. అర్ధరాత్రి పడిపోయింది బిల్డింగ్. ఎప్పుడైతే అంత పెద్ద 5 అంతస్తుల భవనం కూలిపోయిందో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ భయం వేసింది. అయ్యి బాబోయ్, పెద్ద 5 అంతస్తుల భవనం కూలిపోయింది, అందులో ఎంతమంది చనిపోయారో. ప్రజలు వచ్చేస్తున్నారు. డాబా గడ్డస్ 5 అంతస్తుల భవనం కూలిపోయిందంట, ఎంతమంది చనిపోయారో చూద్దాం అని అందరూ వచ్చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయారు. ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయారో వాళ్ళ మధ్యకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక విలేకరులు వచ్చారు. వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ చూసడానికి ఏం జరిగిందంటే ఆ కుప్ప కూలిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల క్రింద భాగోన 4 మనుషులు బ్రతికుండి ఏడుస్తున్నారు. అందరికి భయం వేసి పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే వందల మంది పోలీసులు వచ్చారు అక్కడికి. ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి ఆ అడుగు భాగమున మమ్మల్ని కాపాడండి, రక్షించండి, చనిపోతున్నాం అని చెప్పి అరుస్తున్న ఆ ప్రాణాలు కాపాడడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే ఇదంతా కూడా టీవీల్లో చూపిస్తున్నారు. వార్తలు చూసినప్పుడు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అంతా వచ్చారు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరు, ఇంజనీరు ఎవరండి. వెంటనే నా పేరు బయటకు వచ్చింది, భోగి శాంతారావు. అర్ధరాత్రి చాలామంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. పోలీసులు అంటారు, నువ్వు నాణ్యత లేని
నాసిరకమని బిల్డింగ్ కట్టాం. సిమెంట్ సరిగ్గా వేయలేదు, కొంతమంది బూడిదకి వెళ్ళిపోయారు అంటున్నారు. అంచేత నువ్వు సరిగ్గా కట్టలేదు కాబట్టి ఆ బిల్డింగ్ పడిపోయింది. దాని కింద ఎప్పటికే 4 చనిపోయారు, ఆ కింద 4 చనిపోయారు. ఇంక లోపల ఎంతమంది చనిపోయారో అని పోలీసులు చెప్తున్నారు. నిన్ను తమ్మన్నారు, కలెక్టర్ గారు తీసుకురమ్మన్నారు, పోలీస్ కమిషనర్ గారు కూడా ఉన్నారంటే తప్పని పరిస్థితుల్లో నేను ఆ పడిపోయిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. లక్షల మంది ప్రజలు, కోలాహలంగా ఉంది. న్యూస్ పేపర్ వాళ్ళందరూ కెమెరాలు పట్టుకుని ఫోటోలు తీసి పేపర్లు వేసుకోవడం చూస్తున్నారు, టీవీల్లో చూపిస్తున్నారు. నాకు అల్లకల్లోలంగా ఉంది. వాళ్ళు అంటారు ఇప్పటికే 4 చనిపోయారు, దాంట్లో లోపల ఇంకెంతమంది చనిపోయారో అంటున్నారు. అప్పటి వరకు ప్రయత్నాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు అంటారు, అయ్యా చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఇది మాట్లాడకూడదు పాప, నాన్న నువ్వు ఇట్రా అక్కడ, నేను చెప్పలే పాప, అక్కడ కూర్చో. మీరు గమనించండి, అప్పటి వరకు ప్రయత్నాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు అంటారు, అయ్యా మేము చాలా ప్రయత్నాలు చేసాం, ఒక్కరు కూడా ప్రాణాలతో కాపాడలేకపోయాం, ఇది మనుషుల చేతులతో సాధ్యమయ్యే పని అయితే కాదు. వెంటనే ఇంకొక అధికారి వచ్చి అంటాడు, సార్ పెద్ద పెద్ద యంత్రాలు తెప్పిద్దాం, పెద్ద పెద్ద యంత్రాలు తెప్పించి ఆ యంత్రాల సహాయంతో ఆ 4 ప్రాణాలు ఎలాగ పోయినాయి. అందులో కొంతమంది ఉన్నారు కాబట్టి అందులో ఉన్న వాళ్ళు బతుకుతారేమో చూద్దాం అన్నారు. నాన్న ఒక్క నిమిషం జరిగింది నేను చెప్తున్నా, కాకపోతే తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు, అది మెయిన్. ప్రియులారా గమనించండి, మరి నేను అన్నాను నా దగ్గర డబ్బు ఉందండి, యంత్రాలు తెప్పించండి, కొంతమంది బతికినా చాలన్నా, తప్పేం లేదు కదా. చచ్చిపోయినా నేనేం చేయలేను, నా మీద కేసులు వస్తాయి, నేను అలాగే జైలుకి వెళ్తాను, 100కి 100 రూపాయలు. నేను జైల్లో ఉంటాను, ఎంత డబ్బు ఉన్నా ఎన్నా నన్ను ఎవడు కాపాడలేదు. కానీ మిగిలిన ప్రాణాలు కాపాడాలి కదా. అందుకని నేనేమన్నానంటే డబ్బు కాదు మెయిన్, ప్రాణాలు ముఖ్యం కాబట్టి తెప్పించండి యంత్రాలన్న. పెద్ద పెద్ద యంత్రాలు తెప్పించారు. ప్రయత్నాలు చేస్తాను ఇంకెంతలో ఎంతమందిని బతుకుతారేమోనండి. ఆ రాత్రంతా ప్రయత్నాలు చేస్తున్నాను, నేను కూడా అక్కడే ఉన్నాను, నేను ఉండాలిగా, తప్పదుగా. కలెక్టర్ అందరూ ఉన్నారు, ఈ పత్రికా విలేకరులు ఎలాగో ఉంటారు, టీవీ వాళ్ళు ఎలాగో ఉంటారు, లక్షల మంది ప్రజలు ఉంటారు. అరే మాట్లాడకూడదు. వీళ్ళందరూ ఉంటుండగా తెల్లవారులో చిన్ని ప్రయత్నాలు చేసిన ఒక్క శవం కూడా బయటికి రాలేదండి. పుస్తకం ఉందిరా నాని మమ్మ తీసుకొచ్చోటి. మీరు గమనించండి, ఇదంతా పబ్లిక్గా జరుగుతుంది. పత్రిక విలేకరులు ఎవ్వరు ఆపలేము. వాళ్ళు ప్రతిదీ ఫోటోలు తీశారు. తెల్లవారు చూసేటప్పటికి ఏ న్యూస్ పేపర్లు చూసినా, ఏ పత్రికలు చూసినా ఆ ఫ్రంట్ పేజ్లో ఆ పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో నా ఫోటో, పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో నా ఫోటో. అందరూ అంటారు ఈ మనిషి జైలుకి వెళ్తాడు కానీ మరలా తిరిగి వెనక్కి రాడు. నాకు భయం వేస్తుంది. నష్టం తక్కువేం కాదుగా, లక్షలు కాదు, కోట్లే. పైగా 4 చనిపోయారు, ఇంక లోపల ఎంతమంది చనిపోయారు అంటున్నారు. మరుసటి రోజు కూడా ప్రయత్నాలు ప్రారంభించాం, లోపల నుండి ఎవరైనా బతుకుతారేమో అని ఆశ. మరుసటి రోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ఫోటోలన్నీ మరుసటి రోజు, 2వ రోజు పేపర్లు కూడా వేశారు.
అందుకే పుస్తకం తెమ్మని ప్రింట్ చేసాం. అది ఎంత ప్రయత్నం చేసినా ఒక్క శవం కూడా రావట్లేదండి. ఇంకా టోటల్గా అందరూ చనిపోయారని డిక్లేర్ చేశారు. ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు అని ప్రశ్న మార్క్ దగ్గర నా పేరు రాశారు. ఎవరు? భోగి శాంతారావు. గమనించండి, అనేక కాగితాల మీద నేరవంతా నాదే అని చెప్పి నా చేత సంతకాలు పెట్టించుకొని నన్ను కోర్టులో సబ్మిట్ చేసి నన్ను జైలుకి పంపిస్తారు అంటున్నారు. నాకు అర్థమైపోయింది, నేను జైలుకి వెళ్తాను కానీ మరల వెనక్కి ఇంపాసిబుల్, రాను. నేను జైలు శిక్ష అనుభవించవలసిందే. అట్లాంటి పరిస్థితుల్లో ఇదంతా దూరం నుంచి చూస్తున్న భార్యకి మెంటలు వచ్చింది, పిచ్చిదైపోయిందండి. ఏ భార్య కూడా తట్టుకోలేదు ఇలాగ. పిచ్చిదైపోయింది నా భార్య. పిచ్చిగా అరుస్తుంటే పోలీసుల మధ్యలో నుండి అయ్యో పిచ్చిదైపోయింది నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోతున్నాను ఏడుస్తున్నానండి. పిచ్చి ఆసుపత్రిగా తీసుకెళ్ళాలి కదా. నా భార్య పక్కన నా 2 పిల్లలు ఉన్నారు, చిన్నోళ్ళు. 2 రోజుల నుంచి వాళ్ళకి అన్నం లేదు, ఆకలిని ఏడుస్తున్నారండి. ఆకలిని ఏడుస్తుంటే ఇంత అన్నం ముద్ద ఎవరు పెట్టట్లేదండి, ఎవరు కనికరం చూపించట్ల. నా భార్య పిచ్చిదైపోయి నాశనం అయిపోతుంది. నా పిల్లలు ఆకలితో నాశనం అయిపోతున్నారు. నేను జైలుకి వెళ్ళిపోతూ నాశనం అయిపోతున్నా. ఇట్లాంటి నా కుటుంబాలని ఎవరు కాపాడతారు? నా అన్నదమ్ములు ఉన్నారు, డబ్బున్నోళ్ళే. నా స్నేహితులు కూడా డబ్బున్నోళ్ళు, పేదోళ్ళు లేరు. కానీ ఒక్కరు కనపట్ల. భయం వేసి వాళ్ళు దాక్కున్నారు. ఎవరు రక్షించట్లేదు. నేను అనుకున్నాను, ఎప్పుడైనా నా డబ్బు నన్ను కాపాడుతుందని. నాకు అర్థమైపోయింది డబ్బు కాపాడలేదని. నా చదువు కాపాడుతుంది అనుకున్నా, నాకు అర్థమైంది చదువు కాపాడలేదు. నా కంపెనీలు కాపాడతాయి అనుకున్నా, అవి కాపాడలేదు. నన్ను ఎవరూ కాపాడలేరు అని అనుకున్నప్పుడు మా అమ్మగారు నాకు గుర్తుకొచ్చారు. మా అమ్మ భక్తిగల కోమట్ల కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడు నన్ను మా అమ్మ ప్రతిరోజు గుడికి తీసుకెళ్ళేవని తెలుసా, నాన్న ఈయన మన దేవుడు రా అనేది. 2వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళి ఈయన కూడా మన దేవుడు రా అనేది. 3వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళి ఈయన కూడా మన దేవుడు అనేది. అందుకే చిన్నప్పటి నుంచి నా ఆలోచన ఏంటంటే, నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నా ఆపదలో, నా కష్టంలో ఏ దేవుడైనా కాపాడతాడని ఆ భయంకర పరిస్థితుల్లో ఏమని ఏడుస్తున్నానంటే, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి తల బాదుకుని ఏడుస్తుంటే ఎంతసేపు ఏడ్చినా ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఒక్కరు కూడా వచ్చి కాపాడలేదు. నేను అనుకున్నాను, దేవుడు అనేవాడు అస్సలు లేడు, ఇదంతా మోసం దగ అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న ఒక పని మనిషి, ఒక వాచ్మెన్ భార్య ఆ లక్షల మంది ప్రజల మధ్య నుంచి పరిగెత్తుకొస్తుంది. ఆ లక్షల మంది ప్రజల మధ్యలో నుంచి పరిగెత్తుకొని వస్తుంది. ఆ లక్షల మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తున్నా. ఆమె పరిగెత్తుకొచ్చి మేమందరం చూస్తుండగా ఆ పడిపోయిన 5 అంతస్తుల భవనం ముందు మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంది. నీతిమంతురాలు మొరపెడుతుంది. ఆమె భర్త కోసం కాదు, ఆమె పిల్లల కోసం కాదు, నేను వాచ్మెన్గా పనిచేస్తున్నా, డబ్బు ఇచ్చని ప్రార్థన చేయట్లా. అర్థమైందా? ఇప్పుడు మీ పాస్టర్ గారు అన్నారు, ఈ ఊరు అందరికి డబ్బు ఇచ్చినంత డబ్బు నాకు ఇచ్చాను ఆయన అంట్లా. అర్థమైంది కదా?
ఈ ఊరందరికి దేవుడు ఇచ్చిన డబ్బంతా నా ఒక్కడికి ఇచ్చేవని అంటలా. ప్రియులారా, అలాగే ఈ పని మనిషి తన పిల్లల కోసం, తన భర్త కోసం, తన కోసం, తన పేదరికం కోసం ప్రార్థన చేయట్లా. అంటది, ప్రభువా, యేసయ్యా, నువ్వు మంచి దేవుడు కదా, నువ్వు పేదోళ్ళని ప్రేమిస్తావు, డబ్బున్నోళ్ళని ప్రేమిస్తావు, చదువునీళ్ళని ప్రేమిస్తావు, చదువుకుని ఇంజనీర్లు కూడా ప్రేమిస్తావు. అందుకని ప్రభువా, భోగశాంతర్ గారు చాలా కష్టాల్లో ఉన్నారు. అందరూ అంటున్నారు జైలుకి వెళ్ళి మళ్ళీ రాడు. కుటుంబం అంతా కళ్ళ ముందు నాశనం అయిపోయింది. ఈ కుటుంబాన్ని కాపాడండి, ఈ కుటుంబాన్ని కాపాడండి అయ్యా, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు అంటూ అంటది. ప్రభువా, నువ్వు సజీవుడి దేవుడు కదా, నువ్వు మాట్లాడే దేవుడు కదా, నువ్వు మాట్లాడతావు కదా, అంచేత భోగి శాంతార గారితో నువ్వు మాట్లాడంటది. నేను ఆశ్చర్యపోయా. నిజంగా యేసు ప్రభు ఈ భోగి శాంతారావుతో మాట్లాడతాడా? మొట్టమొదటి. రెండోది అంటే, ప్రభువా, చాలా ప్రయత్నాలు చేసి చాలా డబ్బు ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడో తవ్వారు. ఎక్కడెక్కడో తవ్వడం కాదు, అసలు ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని నువ్వు చూపించంటది. నిజంగా యేసు ప్రభు అక్కడికి వచ్చి ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని చూపిస్తాడా? మూడోది అంటది, ఆ స్థలంలో తవ్విన తర్వాత ఆ నలుగురు మనుషులు సజీవులుగా బ్రతికి రావాలంటదండి. మీరు హల్లెలూయా అన్నారు కానీ నాకు కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? నిజంగా ఆ నలుగురు బతికొస్తారా? వెంటనే నేను అమ్మాయితో అన్నాను, ఇదిగో అమ్మాయి, నువ్వు ప్రార్థన చేసినట్లుగా నిజంగా యేసు ప్రభు నాతో మాట్లాడితే, నువ్వు ప్రార్థన చేసినట్లుగా నిజంగా ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని చూపిస్తే, అక్కడ తవ్విన తర్వాత ఆ నలుగురు మనుషులు సజీవులుగా బ్రతికొస్తే నేను క్రైస్తవుడిగా మారిపోతానన్నానండి. ప్రైజ్ లార్డ్. ఇది మత మార్పుడు ఏం కాదుగా, డబ్బు కోసం కాదుగా, ప్రార్థనా బలం అంతే. కొద్ది తోవ ఇవ్వండి, ఆ కుర్చీలు వేసుకుని కొద్ది తోవ ఇచ్చేయండి, ఆ బండికి కూడా తోవ ఇచ్చేయండి నాన్న, కొద్దిగా తోవ ఇవ్వండి, వచ్చేయండి నాన్న, బండి వచ్చేయండి, కొద్దిగా సైడ్ ఇవ్వండి నాన్న. ఓకేనయ్యా? ఓకే కదా, మంచిది. పిల్లలు మీరు గమనించండి, అందరికీ ఉన్న సందేహాలు నాకు కూడా ఉంటాయి. నేను మనిషినే. నేను చెప్పాను కదా, నిజంగా యేసు ప్రభు మాట్లాడతాడా? ఆమె క్రిస్టియన్ కాబట్టి ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు అంటది. నేను క్రైస్తవుని కాదు కాబట్టి నేను నమ్మను. దేవుడు ఎట్టి మనిషితో మాట్లాడడం ఏంటి అనుకుంటున్నాను. నెంబర్ 1. రెండోది, ఎక్కడ తవ్వాలో అక్కడ యేసు ప్రభు వచ్చి చూపించాలట. ఇది ఎంతవరకు నమ్ముతాం? ఇది ఎంతవరకు నమ్ముతాం? నేనే ఇంజనీర్ని కానీ పిచ్చోడిని కాదుగా. యేసు ప్రభు వచ్చి ఆ స్థలం చూపిస్తాడా? మూడోది గంటది, అక్కడ తవ్విన తర్వాత ఆ నలుగురు ఏమవ్వాలంట? బతికొచ్చేయాలంట. దీనికి అంతం ఉందా? అందుకే నేను అన్నాను, నిజంగా నువ్వు చెప్పినట్లు యేసు ప్రభు ఎవరితోనూ కాదు, నాతో మాట్లాడతాడు అంటున్నావు. నాతో మాట్లాడాలి. రెండవది, ఎక్కడ తవ్వాలి ఆ స్థలాన్ని ఎవరు చూపించాలి? యేసు ప్రభు చూపించాలి. మూడవది, అక్కడ తవ్విన తర్వాత ఆ నలుగురు బతికొచ్చేయాలి. ఆ 3 కరెక్ట్గా జరిగితే నేను క్రైస్తవుడిగా మారుతున్నాను. స్తోత్రం చెప్తారా? నీతిమంతులు మొర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడని ధైర్యం అండి. రై మాట్లాడకూడదు, కూర్చుంటారు, అయిపోయింది. జాగ్రత్త గమనించండి, మన పిల్లల్ని నీతిమంతులుగా పెంచాలి. ఇందాక చెప్పానుగా, నా 100 రూపాయల క్రితం పడిపోతే అమ్మ ఏమంది, నాకు తిరిగి ఇచ్చేస్తాను.
అదే ఆమె 100 రూపాయలు అయితే పడితే నేను మాత్రం తిరిగి ఉన్నాం, నేను నీతిమంతుడు కాకపోతే. ఆ దొరికిందిలో ఏమైంది? అర్థమైందా? మనకు పరీక్ష ఉంటుంది, దేవుడు పరీక్ష పెడతాడు. నీ ప్రార్థన నేను వినాలంటే నువ్వు నీతిమంతుడువా నీతిమంతురాలు కాదా? అర్థమైంది కదా ప్రియులారా? ఆమె నీతిమంతురాలు, పని మనిషే, నాకంటే పేదావిడే, కానీ పరాయి డబ్బు ఆవిడకి అక్కర్లేదు, పాపం చెయ్యదు. క్రిస్టియన్స్ ఎందుకు సినిమాలు చూడరు? నాకు అదే డౌట్. క్రిస్టియన్స్ కొన్ని చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే ద్వేషం కాదు, మత మార్పిడి వల్ల కాదు, పగ వల్ల కాదు. దేవుడు చెప్తాడు, నువ్వు నీతిమంతురాలుగా బతుకు. అర్థమైందా? మా తమ్ముడు అనేవాడు, అనయ్య సినిమా చూస్తే తప్పేంట్రా, సినిమా చూస్తే తప్పేంట్రా, సీరియల్ చూస్తే తప్పేంట్రా, మీ ఇంటికి వస్తే టీవీయే ఉండదురా, కాలక్షేపం అవుతురా, సీరియల్ అంటాడు. నేను అన్నాను, అరే మా తమ్ముడు వచ్చి అంటాడు, ఆడికేదో ఒక సీరియల్ చూడిపోతాట, ఆడికి బీపీ వచ్చేద్దట, అదేదో దిక్కుమాల దీపం సీరియల్ అంట. అర్థమైందా? నేను పుట్టినప్పుడు ప్రారంభించాను ఆ సీరియల్, ఎప్పటికీ అవట్లా. ఆడికి టెన్షన్ వచ్చేసి బీపీ వచ్చేద్దట. అందులో ఏముందిరా, అందులో ఏమని చెప్పండి? అందులో నీతి ఏమైనా ఉందా? అందులో నీతిమంతులు ఉంటారా? నేను అన్నాను, రే ఆయనకి 2 భార్యలు ఏండి, ఆ ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది, ఈ ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది, ఇద్దరికి తెలిసిపోయిందట ఒక ఆయనకి 2 అని. ఆవిడ ఎండ్రి డబ్బా పెట్టుకుందంట, ఈవిడ ఎండ్రి డబ్బా పెట్టుకుందంట, నేను చచ్చిపోతానని అంటుందంట. కెమెరా ఆవిడని చూపిస్తున్నాడట, ఈవిడ చూపుతున్నాడట, మిగిలింది వచ్చే వారం అన్నాడట. ఇప్పుడు మా తమ్ముడు బాధ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరు చచ్చిపోతారో. మరి నీకెందుకురాది, నీకెందుకురా అలాంటి మేము చూడరా అన్న. కరెక్ట్ అంటారు అన్నయ్య అంటాడు, కరెక్ట్ అంటాడు, మళ్ళీ కరెక్ట్ అంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి చూస్తుంటాడు. అందుకని ప్రియులరా, ఈ బైబిల్లో ఉన్న మాటలు మమ్మల్ని చూడనివ్వు, ఆ పనులు చేయనివ్వు. అర్థమైంది కదా? పిల్లలు చక్కగా చెప్పేశారు కదా, పరాయి డబ్బుని పిల్లలు ఏమండి మీ 100 రూపాయలు కదా పడిపోయి తీసుకోండి అని ఇచ్చేస్తారు. పెద్దలు మనం కూడా నీతిమంతులుగా ఉండాలి కదా. ఎందుకు నీతిమంతులుగా ఉండాలంటే బైబిల్లో వాక్యం చెప్తుంది, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఒకప్పుడు తాగినోడే, ఒకప్పుడు భార్య బాధపడినోడే, భార్య ఏడుస్తుంది, అయ్యో నాకు ఇలాంటి భర్త దొరికాడని. కానీ దేవుని మాటలు విని ఆయన తాగుడు మానేసి నీతిమంతుడైతే ఆయన తప్పు చేయడు, పాపం చేయడు, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి. అంతేనండి. యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే, ఒకప్పుడు చెడ్డోడైనా వాడు నీతిమంతుడైతే వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు చూడండి, నేను మా పని మనిషితో అన్నాను, ఇదిగో నిజంగా యేసు ప్రభు నువ్వు ప్రార్థన చేస్తే నాతో మాట్లాడితే, ప్రార్థన చేసేది ఎవరు? ఒక పని మనిషి, వాచ్మెన్ భార్య. ఆమె ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడాలి. ఆమె ప్రార్థన చేస్తే ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని యేసు ప్రభు వచ్చి చూపించాలి. ఆమె ప్రార్థన చేస్తే అక్కడ ఆ నలుగురు బ్రతికి రావాలి. అలా జరిగితే నేను క్రైస్తవుడిగా మారిపోతానన్నా. వెంటనే ఆమె మొక్కలేసింది, ప్రార్థన చేసింది, ప్రభువా భోగి శాంతార గారితో నువ్వు మాట్లాడు, నాతో మాట్లాడడం పర్వాలేదు, కానీ భోగి శాంతార గారితో నువ్వు మాట్లాడని ప్రార్థన చేస్తే లక్షల మంది ప్రజల మధ్య నిజంగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. విచిత్రం అండి. యేసు ప్రభు స్వరం మీరు వినొచ్చు, నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. మీ పిల్లల స్వరం మీరు వింటారుగా, మీ భర్తల స్వరం మీరు వింటారుగా, సేమ్ వాళ్ళకి మాట్లాడతాడు. ఆయన ఏమంటాడంటే నాతో అంటాడు, అక్కడ ప్రయత్నం చేయి చెప్తున్నాడు. నాకు డౌటు, నాతో మాట్లాడినోడు నిజంగా యేసు ప్రభువా కాదా? డౌట్ వస్తుందిగా. నేనన్నాను, నాతో మాట్లాడినోడివి
నువ్వు నిజంగా యేసు ప్రభువు అయితే ఎక్కడ తవ్వాలో, ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నాకు చూపించాలద్దా? చూపించన్నా. నువ్వు నిజంగా యేసు ప్రభు చూపించాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. లక్షల మంది ప్రజల మధ్య నేను ఉంటుండగా నా ముందరే మట్టిలో నుంచి, భూమిలో నుంచి ఒక గొప్ప వెలుగుని రప్పించాడండి. పెద్ద వెలుగు వచ్చింది. నేను ఒక్కడే కదా, అందరం చూస్తున్నాం. అందరూ భయపడిపోయాం. ఎక్కడ తవ్వాలో చూపించమంటే ఎలా చూపించాడు? ఎప్పుడైతే అంత పెద్ద వెలుగు వచ్చిందో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరులు అందరూ వచ్చి పత్రిక విలేకరులు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఫోటోలు తీస్తున్నారు. అందరూ ఫోటోలు తీసి మరుసటి రోజు పేపర్లో వేశారండి. ఇదిగోండి ఫోటో. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇదే ఆ పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో. అర్థమైందా? అన్ని న్యూస్ పేపర్లు వచ్చాయి. ఇది షార్ట్గా జరిగింది ఏం కాదు. ఒక పని మనిషి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి నాతో మాట్లాడాడు. నేను నమ్మకపోతే ఎక్కడ తవ్వాలో చూపించమంటే ఆ స్థలంలో వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను పోనీ కరెంటు వల్ల వచ్చిందంటే బిల్డింగ్ పడిపోతే కరెంట్ ఉంచుతారా, తీసేస్తారా? మొత్తం చీకటే. డాబా గార్డెన్స్ మొత్తం చీకటే. బిల్డింగ్ పడిపోయిన రోజు ఆ చీకట్లో వెలుగు వచ్చింది. జాగ్రత్త వినండి. అయిపోయింది, ముగిస్తాను నేను. పిల్లరా, నేను ఒక్కడే కాదు, లక్షల మంది ప్రజలు, కలెక్టర్, పోలీస్ కమిషనర్ అందరూ ఉంటుండగా జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు ఉంటుండగా జరిగింది. అందుకే వాళ్ళు ఫోటోలు తీశారు, పేపర్లు వేశారు, ఇక్కడ ప్రింట్ చేశాం. ఆ వెలుగులో నుంచి దేవుడు అంటాడు, జాగ్రత్త వినండి రా. చేతులు గట్టిగా స్తోత్రాలు చెప్పండి, గట్టిగా హల్లెలూయా. జాగ్రత్త వినండి, ముగించేస్తున్నాను, అయిపోతుంది. ఆ వెలుగులో నుంచి దేవుడు మాట్లాడతాడు. నాతో ఏమని తెలుసా? ఇక్కడ ప్రయత్నం చేయి, ఇక్కడ ప్రయత్నం చేయి, ఆ నలుగురు బతికొస్తారని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ప్రయత్నం చెయ్యాలా వద్దా? 100కు 100 ప్రయత్నం చేయాలని డిసైడ్ అయిపోయాను. పరిగెత్తుకెళ్ళాను. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నించి పడిస్తున్న పనిముట్లో ఒక కుణపం తీసుకున్నాం. అందరూ చూస్తుండగా దేవుడు నాతో మాట్లాడాడని ఆ స్థలంలో తవ్వుతున్నా, వెలుగు దగ్గర. అందరూ చూస్తున్నారు, ఏం జరుగుతుందో చూద్దామని. కొంత సమయం అయిన తర్వాత మేము తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి 2 పోలీసులు నాకు సహాయం వచ్చారు. 2 ఫైర్ సర్వీస్ వాళ్ళు నాకు సహాయం వచ్చారు. ఇప్పుడు 5 తవ్వుతున్నాం. 5 తవ్వుతుంటే ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. పోలీసులు తవ్వుతున్నారు, ఫైర్ సర్వీస్ తవ్వుతున్నారు, ఇంజనీర్ గారు తవ్వుతున్నారు. అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు బతికొస్తారా, బతికిరారా, చూద్దామని కొంతసేపు వెయిట్ చేశాక కొంత సమయం అయిన తర్వాత మేము తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, 2 చిన్న చిన్న పసిపిల్లలు, వీళ్ళు 4 కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. 4 బతికొచ్చారు. ఆశ్చర్యం. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకొచ్చి ఫోటోలు తీసి పేపర్లు ఎత్తారు. ఇరా, ఇదిగోండి. ఇవి నా సొంత ఫోటోలు కాదు. నేను ఫోటోలు తీస్తే పోలీసులు ఊరుకోరు, ఎరగొడతారు నన్ను. ఇవన్నీ న్యూస్ పేపర్ నుంచి స్కాన్ చేసి తీసినాయి. అన్ని న్యూస్ పేపర్ నుంచి స్కాన్ చేసింది. ఎప్పుడైతే 4 బతికొచ్చారో అన్ని న్యూస్ పేపర్ ఫోటోలు తీసేసి పేపర్లు వేసుకుంటారు. టీవీ వాళ్ళు వచ్చి చూపిస్తున్నారు, 4 బతికొచ్చారు బిల్డింగ్ కింద నుంచి. డాబా గార్డెన్ బిల్డింగ్ పడిపోయిందని అందరూ తెలుసు, కానీ కింద నుంచి బతికొచ్చారని ఎవరో తెలియదుగా. ఇదిగోండి. ఎందుకు బతికొచ్చారు, ఎవరు ప్రార్థన చేశారు? ఒక్క పని మనిషి. ఇది ఎవరికీ తెలియదు. ప్రపంచానికి తెలుసు బిల్డింగ్ పడిపోయింది. ఆ బిల్డింగ్ నాదని ఎంతమంది తెలుసు? తెలియదుగా. అర్థమైంది మీకు? అదొక ఇంజనీర్ అని తెలియదుగా, అదొక కౌంట్ అయిందని తెలియదుగా, విపరీతంగా పూజలు చేసినాయని తెలియదుగా. ఒక పని మనిషి ప్రార్థన చేస్తే వైజాగ్లో డాబా గార్డెన్స్లో 4 బతికొచ్చారు. మీరు జాగ్రత్త గమనించండి.
ఎప్పుడైతే నలుగురు బతికొచ్చారో నా 3 కంపెనీలు, నాకున్న 3 కంపెనీలు చెప్పాను కదా, 3 కంపెనీలు 100 మంది పని వారు అందరూ క్రైస్తవులుగా మారిపోయారండి. నాతో పనిచేసిన 7 ఇంజనీర్లు నేను కూడా క్రైస్తవులు మారాను. మేమందరం మత మార్పిడి చెందలా. వాళ్ళు ఎవరు మాఫియా ఇదంతా మోసం అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు. నిజంగా అసూయ పర్లే. ఎందుకు కొంతమందికి యేసుప్రభు అంటే అసూయ, నాకు కూడా అసూయ. కానీ ప్రేమ కలిగిన దేవుడు. నేను అసూయపడినా నన్ను ఎంతో మేలుతో నింపాడు. ఇప్పటికీ యావజ్జీవ ఖైదీగా జైల్లో ఉండవలసి నేను ఈరోజు మీ మధ్య రావట కారణం యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ, ఆమె ప్రార్థన అండి. కొన్ని 100 మంది జీవితాల్లో మార్పు రావడానికి ఒక్క పర్మిషన్. నేను నిజం చెప్తున్నా, నా 3 కంపెనీలు ఒక్కరు కూడా తాగరు. 100 మంది పనివారు ఒకప్పుడు విపరీతం తాగేవారు. మా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరే ఎక్కువ బ్రాందీ అమ్మేవారు. ఆమె రోజు ప్రార్థన చేసి ఎందుకు మరి అందరికీ అసహ్యం పుట్టింది ఏంటో తెలియదు, కానీ అస్సలు తాగిన వాళ్ళు లేదు. ప్రార్థన పవర్ అది. ఎన్ని జీవితాలు నా జీవితం బాగుపడి. ఇంకో మాట మీకు చెప్తాను. ఇదంతా స్థలంలో చూసిన 17 మంది పోలీసులు బాప్టిజాలు తీసుకుని ఇప్పుడు సేవ చేస్తున్నారు. పోలీసులు. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ కింద నుంచి బతికొచ్చిన 9 బతికే ఉన్నారు. బిల్డింగ్ కింద నుంచి బతికొచ్చిన వాళ్ళు బతికే ఉన్నారు. ఎంతమంది చూడాలనుకుంటున్నారు మీరు వాళ్ళని? వెరీ గుడ్. వాళ్ళు క్రైస్తవులు కారు, పూజలు చేసుకున్న వాళ్ళు నాకులాగే. కాకపోతే వాళ్ళకి యేసు ప్రభుకి అసలు పడదు, విపరీతం తిడతారు. మరి తల్లి ప్రార్థన చేసిందో. ఆ కింద నుంచి బతికొచ్చిన ఆయన పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టే మేస్త్రి, లక్షలు సంపాదించే మనిషి ఈరోజు సంపాదన అంతా విడిచిపెట్టేసి దేవుని సేవకుడిగా మారిపోయాడు. ఎవరండి రాబడి వదులుకుంటారు? నేను కూడా 3 కంపెనీలు మూసేసి నేను దేవుని సేవ చేస్తున్నాను. పోలీసులు ఉద్యోగాలు మానేసి దేవుని సేవ చేస్తున్నాను. బిల్డింగ్ కింద బతికొచ్చిన ఆయన పెద్ద కాంట్రాక్టర్, లక్షలు సంపాదించేవాడు. అన్నీ విడిచిపెట్టి దేవుని సేవ చేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు నీకు మాకు పిచ్చి పెట్టింది. మా తమ్ముడు అంటాడు, అనయ్య నీకు యేసయ్య పిచ్చి పెట్టిందిరా అంటాడు. నాకే పిచ్చి పెట్టిందంట? యేసు ప్రభు పిచ్చి పెట్టింది. మా తమ్ముడికి బంగారం షాప్ ఉంది. మా తమ్ముడికి అంటాను నీకు బంగారం పిచ్చి పెట్టిందిరా అంటాడు. తప్పేముంది? ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. మా మరదరికి సీరియల్ పిచ్చి. ఒక్కోసారి భోజనం ఉండదండి. పాపం మా తమ్ముడి షాప్ నుంచి వచ్చి వండుకుంటాడు. అర్థమైందా? మా మరదలి సీరియల్ పిచ్చి, మా తమ్ముడికి మా మరదలు పిచ్చి. అది అన్నం వండుకునేమంట. ఒకరికి పిచ్చి, నాకేమో యేసయ్య పిచ్చి. అర్థమైందా? మరి ప్రార్థన చేసుకుందాం. మీ మధ్యకి మీరు ఎవరైనా పుస్తకాలు కావాలంటే సాక్ష్యం పుస్తకాలు తీసుకొచ్చాం, కొద్దిగా ఉంటాయి. ఆల్ఫా బుక్ సెంటర్లో అమ్ముతారు ఈ పుస్తకాలు, దేవుని శక్తిని పుస్తకాలు, అన్ని ఫొటోస్. మీకు ఇంకో మాట నిజం చెప్పేస్తాను. నేను విశాఖపట్నం జైల్లో కూడా ఉన్నాను, సెంట్రల్ జైల్లో. మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లో ఉండేవారు, అంత త్వరగా రాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నారు, అంత త్వరగా రాలేకపోయారు. నా మొక్క నేను ఎక్కడ వస్తాను త్వరగా. కానీ కేవలం ప్రార్థన ద్వారా దేవుడు నన్ను 3 రోజుల్లోనే జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇందులో సర్టిఫికేట్ ఉంది, గవర్నమెంట్ సీల్తో చూసుకోవచ్చు. నేను చెప్పిన నిజం అబద్ధం మీరు చూసుకోవచ్చు. అందుకని ప్రార్థనకు అసాధ్యమైంది ఇది. అంతే సేవకురాలు దేవుడు ఇక్కడ పంపాడు. ఈ ఊరికి ఎందుకు పంపాడో, ఇదంతా ఏదో అడవి ఎడారిలాగా ఈ ఊరు కోడలు అనుకుంటా ఆవిడ. అవునా? కోడలకు వచ్చిన భారం మిగిలిన వాళ్ళకి వచ్చింది నాకు తెలియదు, కానీ ఆ పని మనిషికి మా కోసం వచ్చిన భారంలాగా ఈవిడికి ఈ ఊరి భారం. మరి అందరు గుక్కుడు మంచినీళ్ళు ఇస్తారు ఎవరు నాకు తెలియదు, కానీ కాకపోతే ఆవిడ మాత్రం వీళ్ళ పిల్లల కోసం
వీళ్ళ భార్యల కోసం, భర్తల కోసం ప్రార్థన చేస్తారు. అంచేత క్రైస్తవులకు మారిన తర్వాత ప్రార్థన చేసేవారు తప్ప హాని చేసేవారు కాదండి. ఎందుకు దాడి చేస్తారో తెలియదు, ఎందుకు కొడతారో తెలియదు, ఎందుకు అసహ్యంగా చూస్తారో తెలియదు. అంచేత నేనే తక్కువ కులంలో పుట్టలేదుగా, పేదోడినే కాదుగా. అంచేత అర్థం చేసుకుని ఇది యేసయ్య ప్రేమ. తలలో మనం చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ పుస్తకాలు మీకు ఎవరికైనా కావాలంటే ఆల్ఫా బుక్ సెంటర్లో 50 రూపాయలకు అమ్ముతారు. ఈ మరలా ప్రింట్ చేయాలి వద్దా? చేద్దాం. ప్రింటింగ్ రేటుకే ఇద్దాం ఇక్కడ. ఓకే, 28 రూపాయలు పడింది. మీరు ఎవరైనా, మా మనవాడు అక్కడ ఉన్నాడు, నాకు డ్రైవ్ చేసి తీసుకొస్తాడు, వాడు ఇంజనీరే. 28 రూపాయలు చిల్లర ఇచ్చేస్తే వాడు ఇచ్చేస్తాడు పుస్తకం. చిల్లర లేకపోతే 30 రూపాయలు తీసుకుంటాడు. నా 2 రూపాయలు నాకు ఇవ్వండి పాస్టర్ గారు, నా ఎంపడి పడద్దు, అవి మళ్ళీ ప్రింటింగ్ ఇచ్చేస్తాం. క్యాలెండర్లు తెచ్చేవిట్రా, మంచి మంచి క్యాలెండర్లు ప్రింట్ చేసాం, ప్రత్యేకంగా ఉంటాయి మంచి వాగ్దానాలతో. అవి బయట 50 రూపాయలు ఉంటుంది, ఇక్కడ మీకు 20 రూపాయలకి ఇస్తాడు. క్యాలెండర్ 20, పుస్తకం 30, చిల్లర బాధ లేకుండా 50 రూపాయలకి 2 వస్తాయి. ఓకే, మీరు ఎవరైనా ఆ పని మనిషిలాగా దేవుడు నన్ను వాడుకోవాలి, చాలా కుటుంబాలు బాగుపడాలి అని మీకు ఆశ ఉంటే 2 పుస్తకాలు 50 రూపాయలకి వేస్తే 2 కుటుంబాలకు ఇవ్వండి. మీరు దేవుడి కోసం 100 రూపాయలు ఖర్చు పెడితే పేదలు అవుతామా? అవ్వం కదా. 4 పుస్తకాలు 100 రూపాయలకి ఇస్తాడు, 2 అయితే 50కి ఇస్తాడు. క్యాలెండర్ పుస్తకం అయితే 50 రూపాయలు. ఓకే, మళ్ళీ మనం ప్రింట్ చేద్దాం ఇవన్నిటి ప్రింటింగ్ కోసం. మరి తలలు ఉంచుతారా? తలలు ఉంచితే మీరు ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మా, వాక్యం కోసం, సాక్ష్యం కోసం. పాస్టర్ గారు అన్నారు, అక్కడ దూరంగా ఉన్నారు, రండి. స్థానిక సేవకురాలు ప్రార్థన చేస్తారు. దేవుడు తప్పకుండా ఈ గ్రామాన్ని దీవిస్తాడు. ప్రార్థనకు వస్తారు తప్పకుండా. ఎందుకంటే చాలామంది భార్యలు భర్తల విషయంలో బాధపడతారు, సహజం. అది ఈ ఒక్క ఊరికే కదా, అన్ని ఊర్లు. భార్యలకున్నంత బాధ్యత భర్తలకు ఉండదు, కొంతమంది భర్తలకున్నంత బాధ్యత భార్యలకు ఉండదు. మధ్యలో పిల్లలే చెడిపోతారు, పిల్లలే పాడైపోతారు. పిల్లల జీవితాలు చాలా నాశనం అయిపోతున్నాయి. యవనస్తుల జీవితాలు అయితే ఇంకా పాడైపోతున్నాయి. విశాఖపట్నం సిటీలో యవనస్తులు అయితే ఘోరంగా తయారవుతున్నారు. అంచేత మన పిల్లలు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకిస్తాడు. కాబట్టి దేవుడు ఈ గ్రామానికి ఒక నీతిమంతురాలను పంపాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మీరు అందరూ కూడా దేవుడు వాడాలి, మీరందరూ దేవుడి చేతిలో వాడబడాలి. అనేక మంది కోసం ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు దీవించగాక. చక్కని సాక్ష్యాన్ని అందించిన శాంతారావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతమందితో దేవుడు మాట్లాడాడండి? దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళు గట్టిగా పైకి చేతులు పైకి పెట్టి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. దేవుని కార్యాలు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. ఎంత అద్భుతమైనవి అంటే అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి అర్థం కావు. అటువంటి ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆ వెలుగును చూపించడం ఏంటి? ఆయననే అసలు యేసు ప్రభు అంటేనే తెలియని ఒక వ్యక్తి ఆ వెలుగుని దేవుడు చూపించాడని గ్రహించి అక్కడ తవ్వడం ఏంటి? ఆ పని మనిషి ప్రార్థన చేసిన రీతిగా ఆ బిల్డింగ్ కింద చచ్చిపోయారు, పీస్ పీస్ అయిపోయారు అనుకున్న ఆ నలుగురు బ్రతికి సజీవులుగా బయటికి రావడం ఏంటి? ఇది ఎక్కడో అండమాన్లో జరగలేదు. ఎక్కడ జరిగిందండి? చెప్పండి. ఇప్పుడు వరకు విన్నారు కదా, ఎక్కడ జరిగింది? ఎక్కడది? అండమాన్లో ఉందా? వైజాగ్ మన మందే కదా, మన సిటీలోనే, మన సిటీ మధ్యలోనే ఈ అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఆ రోజు దేవుడు శాంతారావు గారితో మాట్లాడడం, లేకపోతే అలాంటి వ్యక్తులు ఇంకా నేను విన్నాను, వెండి విగ్రహాలు చేయించుకొని కదండి, నిజమే కదా, వెండి విగ్రహాలు చేయించుకొని ఆయన పూజా గదిలో పెట్టుకుని
ప్రతిరోజు పూజ చేసేవారట మడిగట్టుకొని. ఇంకా ఆయన షార్ట్ కట్ చెప్పారు, చాలా ఉంది సాక్ష్యం చెప్పాలంటే. నేను చదివినప్పుడు నా ఒళ్ళు గగ్గురు పొడిచింది. అంత అద్భుతమైనటువంటి కార్యం ఒక అన్యుని జీవితంలో దేవుడు చేస్తాడు అనడానికి శాంతారావు గారే మన మధ్య నిదర్శనం. నువ్వు ఏ కులస్థుడివైనా ఏ మతస్థుడివైనా, దేవా నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు యేసు ప్రభువా, నువ్వే గనక నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు అని మీరు అడగండి, మనస్ఫూర్తిగా అడగండి, దేవుని హృదయమార అడగండి, ప్రభు మీతో మాట్లాడతాడు. ఆయన అన్నారు కదా, ఆమె ప్రార్థన అక్షరాల ఆయన విన్నారు. ఆయన విని నువ్వు చెప్పినట్టుగానే, నువ్వు ప్రార్థన చేసినట్టుగానే నాకు దేవుడు చేస్తే ఈరోజే నేను యేసు ప్రభుని దేవుడిగా నేను అంగీకరిస్తాను. ఇలా ఈ మాట అనడం అంత తేలిక కాదండి. దేవాలయాలు కట్టించిన వ్యక్తి, వెండి విగ్రహాలు చేసుకుని పూజించినటువంటి వ్యక్తి, అందులో పాతుకుపోయిన వ్యక్తి మారడం అంటే సాదాసీదా పని కాదు. ఇది అద్భుతకరుడైనటువంటి దేవుని పని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి శబ్దం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఆయన కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఆయన ఎన్నుకున్న వారిని, ఆయన ఎంపిక చేసుకున్న వారిని ఎలా ఆయన వైపు త్రిప్పాలో ఆయనకి తెలుసు. సర్వ సృష్టికర్తకి హృదయాలు ఎరిగిన దేవుడు, రాతి గుండెలను సైతము మాంసపు గుండెగా మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలాగా ఎవ్వరూ చేయలేరు, ఆయనలాగా ఎవ్వరూ ఆయన ప్రేమను చూపించలేరు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఎవరు ఇవ్వలేరు. హల్లెలూయా. ఈరోజు మీరందరూ సాక్ష్యం విన్నారు. వట్టి హృదయాలతో వెళ్ళకండి, గట్టి హృదయాలతో వెళ్ళండి. దేవుని మాటని నింపుకొని వెళ్ళండి. దేవుని మాట ఏం చేస్తుంది? బండల్ని బద్దలు చేస్తుంది. బండల్ని బద్దలు చేసి జలాలను రప్పిస్తుంది. దేవుడంటేనే తెలియని భక్తిపరుడే కానీ ఏ దేవుడు సత్యమైన దేవుడు అనే అవగాహన లేని పరిస్థితుల్లో ఈ దేవుడు ఆయనే తనకి దర్శనమిచ్చారు. హల్లెలూయా. ఈరోజు ఆయన చాలా ప్రాంతాలు వెళ్ళారు. ఆయన అనేకులు సాక్ష్యానికి పిలుస్తారు. అనేక మంది జీవితాలు ఆ కార్యం ద్వారా, దైవజనుల ద్వారా ఎంతోమంది జీవితాలు మారాయి. అక్కడికక్కడే తనతో పాటు పనిచేస్తున్న ఇంజనీర్లు అందరూ కూడా మారు మనస్సు పొందారు. ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవాలంటేనంట డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, అప్పుడు కానీ దేవుడు అర్థం కాడు. అంతవరకు కూడా నేను నాహం అని మనుషుడు అంటాడు. దేవుడి విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ రెండు పోయిన తర్వాత ఎవరు మంచి ఆన్సర్ చెప్పారు. ఆ రెండు ఉన్నంత వరకు కూడా మనిషి గర్వం మీద నడుస్తుంది బండి. ఈరోజు ఇంత చక్కని సాక్ష్యము మనందరికీ కూడా మన గ్రామంలో దేవాది దేవుడు దైవజనుల రూపంలో అడుగుపెట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ఇంత మంచి సాక్ష్యాన్ని మన కొరకు వివరించారు. చలి అయినప్పటికీ, చాలా దూర ప్రాంతమైనప్పటికీ ఆయన క్షేమంగా మన మధ్యలోకి నడిపించారు. సేవకుల కొరకు దయచేసి దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థించండి. ఇంకా బలంగా దేవుడు ఆయన్ని వాడుకోవాలని, ఇంకా అనేక హృదయాలు ఆయన సాక్ష్యం ద్వారా మారాలని, గ్రామాలు పట్టణాలు నిజ దేవుణ్ణి తెలుసుకుని వారి జీవితాలు మార్చుకోవాలని ప్రార్థన చేయండి. అంతేకాదు, ఇందాక ఆయన చెప్తున్నారు కదా, ఒక త్రాగుబోతు భర్త కోసం భార్య ప్రార్థన చేస్తుంది. ఆ భార్య ప్రార్థన ద్వారా ఆ భర్త మారతాడు. ఆ భర్త దుర్మార్గుడుగా త్రాగుబోతుగా ఉన్న వ్యక్తి మారతాడని చెప్పారు కదా. నిజమే, అది నా జీవితంలో జరిగింది. ఇదిగో నిదర్శనం. నిలబడండి.
హల్లెలూయా. ఒకప్పుడు త్రాగుబోతు, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఒక పదం ఏంటండి, చెప్పాలి గట్టిగా, నీతిమంతుడిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. కోట్లు పెట్టి మన జీవితాలు మారవు, కోట్లున్నా మారవు, బంగారు కడ్డీలు కూడా మన జీవితాల్ని మార్చలేవు. కానీ ఒక వ్యక్తి చెడ్డదారి నుండి మంచి దారిలోకి మలడం అది దేవుడు చేసిన కార్యం. కొంతమందికి అది అర్థం కాదు. కాబట్టి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఎవరు ఆపలేరు, ఎవ్వరు ఆపలేరు. ఆపగలరా? ఆపలేరు. దేవుడు చేసినటువంటి కార్యము ఎంత గొప్పదంటే మాటలు చాలవు, ఆయన మాటలు వర్ణించడానికి పుస్తకాలు చాలవు. ఆయన ప్రేమ, ఆయన కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎంతో ఘనమైనవి, ఎంతో ఘనమైనవి. ఆ ఘనమైన దేవుడు ఈరోజు మనల్ని దర్శించడం నమ్ముతూ ఉన్నాను. దయచేసి ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన అయిన అనంతరం మీ అందరికీ కూడా ప్రేమ విందుంది. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. ఇప్పటి వరకు విన్న మాటలు మన హృదయాలలో ఫలించాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నారా అందరూ? పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. మా మధ్యలో ఈరోజు నీ దాసులు దేవా శాంతారావు గారిని మా మధ్యలోకి తీసుకొచ్చి చక్కటి సాక్ష్యాన్ని మీరు వినిపించారు అయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎందరైతే విన్నారో వారందరి హృదయాలలో అద్భుత కార్యమును జరిగించండి, ఆశ్చర్య కార్యమును జరిగించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మీరే ఎత్తబడినటువంటి సాక్ష్యమును 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి వారి హృదయాన్ని కూడా తాకండి.